అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయేది 60 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే. ఎవరైతే రిటైర్ అయి ఉంటారో వారికి పక్కవారి నుంచి మాటలు, సానుభూతి, మనసు విషయాలను షేర్ చేసుకోవటం కావలసి ఉంటుంది. అలాంటి వారికి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఈ 7 రహస్యాలు ఎవరికీ చెప్పవద్దు. ఈ వీడియోలో తెలుసుకుంటాం ఏ 7 విషయాలని ఎవరికీ చెప్పవద్దు అంటున్నారు. ఓకేనా అండి? జాగ్రత్తగా వినండి. ఇందులో మొదటిది డబ్బు. డబ్బులు ఎంత దాచుకున్నారు, ఎంత మీరు బ్యాంకులో దాచారు, ఎంతవరకు మీరు సేవ్ చేశారు అన్న విషయాలు పొరపాటున కూడా ఎవరికీ చెప్పవద్దు. దీనివల్ల వారికి ఒక ఎస్టిమేషన్ వస్తుంది. ఓహో, వీరిని మనకు అవసరమైనప్పుడు డబ్బులు అడగవచ్చు అని. కాబట్టి మీరు డబ్బుల విషయాలను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రిటైర్ అయిపోయాం కదా, ఖాళీగా ఉన్నాం కదా అని మీ స్నేహితులతో షేర్ మాత్రం చేసుకోవద్దు ఈ డబ్బుల విషయాలని. ఇది ఫస్ట్ వన్ అండి. 7 రహస్యాలు అన్నాను. సెకండ్ వన్ చెప్తున్నానండి, ఆస్తి పంపకాలు. మీరు ఏ విధంగా పెద్ద కొడుకు ఎంత ఇస్తున్నారు, చిన్న కొడుకు ఎంత ఇస్తున్నారు, కూతుళ్ళకి ఎంత ఇస్తున్నారో అది మీ మనసులోనే పెట్టుకోండి. ఎవరన్నా అడిగినా కూడా పొరపాటున కూడా బయటికి మీ మనోభావాలని చెప్పవద్దు. అది ముందుగానే అసలు వారికి చేరి లేనిపోని గోల రావటానికి అవకాశం ఉంటుంది. అది మీ మెదడు మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఆస్తి పంపకాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ స్నేహితులు ఎవరైనా సరే, వేరే రిటైర్ అయిన పర్సన్స్ ఎవరున్నా కూడా వారితో సరదాగా మాట్లాడుకోండి. కానీ డబ్బుల విషయాలు మరియు ఆస్తి పంపకాలని పొరపాటున కూడా చెప్పవద్దు. నేను చెప్పబోయే 3వ రహస్యం చెప్తున్నానండి. ఇది మీరు పొరపాటున కూడా ఎవరికి చెప్పవద్దు. పిల్లలతో మీ అనుబంధం. ఎస్, పిల్లలతో అనుబంధం. పిల్లలు ఫారిన్లో ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉంటున్నారు, అయితే వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. మీ మధ్య జరిగే ఎటువంటి సంభాషణలైనా కానీ, అది ప్లస్ అయినా కానివ్వండి, మైనస్ అయినా కానివ్వండి, ఏ విషయాలు కూడా మీరు మీ స్నేహితులతో పంచుకోవద్దు. పిల్లలతో మీ బంధం, పిల్లలు అన్న మాటలు మీరు మీ మనసులోవి షేర్ చేసుకుంటానికి రెడీ అవుతారండి. పొరపాటును కూడా షేర్ చేసుకోవద్దు. దాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఆ అభిప్రాయాలు మనం పిల్లల మీద రుద్దటం వలన మరలా మీకు ఎడం పెరుగుతుందే కానీ దగ్గర కారు. కాబట్టి ఈ పిల్లల బంధాలు మీ మనసులో మీరే ఆలోచించండి. 60 ఏళ్ళు దాటిన వారు కదా, మీ అనుభవంతో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు. ఓకేనా అండి? కాబట్టి ఈ 3వ విషయం కూడా జాగ్రత్తగా రహస్యంగానే ఉంచండి. ఓకేనా అండి? తర్వాత 4వ విషయం చెప్తున్నానండి. ఈ 4వ రహస్యం ఏదైతే ఉంటుందో ఇది పొరపాటున కూడా చెప్పవద్దు. ఏంటది? ఆరోగ్యం. మీరు ఎన్ని మందులు వాడతారు, ఎన్ని మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏ మెడిసిన్స్ వాడతారు, ఇవి వేరే వాళ్లతో షేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీ మందులు మీ ఇష్టం. హాయిగా మెడిసిన్స్ వేసుకోండి, మంచిగా ఆహారాన్ని తీసుకోండి, సరదాగా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో కాలక్షేపం చెయ్యండి. కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా A to Z. నాకెందుకునో ఈ మధ్య మతిమరిపు వచ్చింది, ఏవి ఎక్కడ పెట్టానో తెలియకుండా ఉంది, నాకు ఈ మధ్య మెడిసిన్స్ ఎక్కువైనాయి, నా మెడిసిన్స్ ఇంత రేట్ అవుతోంది, నా మెడిసిన్స్ ఈ మధ్య మా వాడు డబ్బులు పంపించలేదు, అందుకని మెడిసిన్స్ ఇలాంటి విషయాలు పొరపాటున కూడా ఎవరితో, ఎంత క్లోజ్ వాళ్ళైనా కూడా షేర్ చేసుకోవద్దు. సో ఆరోగ్యం. తర్వాత నేను చెప్పేది 5వది వయస్సు. మేడం ఆల్రెడీ తెలుస్తుంది కదండి, నా వయస్సు 60 దాటినాయని తెలుసు. ఓకే, 60 దాటినాయని వాళ్ళకి తెలుసు, మీరు రిటైర్ అయిపోయారని వాళ్ళకి తెలుసు. అయితే కరెక్ట్గా మీ ఏజ్ ఇంత అని మీరు చెప్పాల్సిన అవసరమే లేదు, అక్కర్లేదు. ఏజ్ చెప్పవద్దు. నేను యంగ్ అంతే.
ఏజ్ మన బాడీకే వచ్చేది, నా మనసుకి రాలేదు. వాళ్ళు అడిగినా కూడా నా మనసుకి ఏజ్ రాలేదు, నా బాడీకే వస్తుంది అది ఏజ్ అని చెప్పి దాటివేయండి. ఆరోగ్యాన్ని చెప్పవద్దు, వయస్సు కూడా చెప్పవద్దు. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్పొద్దన్నాను అన్నది మీరు చాలా తీవ్రంగా థింక్ చేసుకోండి. కావాలంటే ఎందుకు వద్దన్నాను అన్నది మీకే తడుతుందండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమని చెప్తున్నాను? 5వది వయస్సు, ఏజ్ చెప్పద్దు అన్న. 6వదండి, వెరీ ఇంపార్టెంట్, 6వది అప్పు. ఎక్కడన్నా పొరపాటున పిల్లవాడు డబ్బులు పంపించే లోపల ఎక్కడన్నా మీరు అప్పుగా తీసుకున్నారనుకోండి, ఆ అప్పులు నీ స్నేహితులతో షేర్ చేసుకోవద్దు. వేరే విషయాలు పిచ్చాపాటి మాట్లాడుకోండి, అంతేగాని అప్పుల విషయాలు మాత్రం పొరపాటును కూడా నేను ఫలానా చోటు నుంచి అప్పు తీసుకున్నాను, వీళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను, వాళ్ళకివ్వాలి వీళ్ళకివ్వాలి అనే ఇలాంటి విషయాలు మాత్రం షేరే చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. మీరు అప్పులు షేర్ చేసుకోవద్దు, అప్పులు చేశామన్న విషయాలని షేర్ చేసుకోవద్దు. క్లియర్ ఉంది కదండి? నెక్స్ట్ వన్, మీ దినచర్య. లాస్ట్గా నేను చెప్తుంది మీ దినచర్య. ఎప్పుడు మీరు లేస్తారు, ఎన్నింటికి బ్రేక్ఫాస్ట్ తింటారు, ఎన్ని గంటలకి ఏ మందు వేసుకుంటారు, ఎప్పుడు మీరు పడుకుంటారు, ఇవి అన్నీ కూడా వేరే వాళ్ళకి అనవసరం అండి. మీ దినచర్య జాగ్రత్తగా క్రమం తప్పకుండా మీరు చూసుకోవాలి. మీ దినచర్య పొరపాటున కూడా మీ స్నేహితులతో, రిటైర్ అయిపోయిన తర్వాత మన స్నేహితులతో పిచ్చాపాటి అనేక విషయాలు మాట్లాడుకుంటామండి. ఆ విషయాలలో నేను చెప్పిన ఈ 7 విషయాలు కూడా వస్తాయి, కానీ షేర్ చేయొద్దు. మీరు ఈ విషయాలు షేర్ చేయొద్దు. మిగిలినవన్నీ కూడా ఏమైనా మాట్లాడుకోండి. ఈ విషయాలు కనుక ఒకవేళ ఎదుట వ్యక్తి అడిగి ఉంటే నవ్వుతూ మాటను దాటివేయండి. పొరపాటున కూడా పిల్లల విషయాలు కానీ, డబ్బుల విషయాలు, ఆస్తి పంపకాల విషయాలు, మీ వయస్సు, మీ ఆరోగ్యం, మీ మందులు, మీ అప్పులు, మీ దినచర్యలు, ఇవి ఏవి కూడా షేర్ చేసుకోవద్దు. మరి ఏం మాట్లాడాలి? పిచ్చపాటి మాటలు చాలా ఉంటాయండి. మిగిలిన ఏ రాజకీయాలైనా మాట్లాడుకోండి. మీ యొక్క ఈ 7 రహస్యాలు పొరపాటున ఎదుటి వ్యక్తితో పంచుకోవద్దు. అది మీకే నష్టం అవుతుందండి. జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖనోభవంతు. స్వస్తి.